హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంతేరామ్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా 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 బాగున్నాం. ఇప్పుడు బిఫోర్ 5 months కంటే ముందు. అండ్ ఐఎమ్ వెరీ సారీ ఇన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి. అసలు నాకు కుదరలేదనమాట. నాకు హెల్త్ అస్సలు చాలా అప్స్ అండ్ డౌన్స్ అంటారు కదా, అట్లా ఉన్నాయి. రీజన్ ఏంటి అని అంటే, నాకు తెలిసి వీడియోలో మీకు ఇప్పటికే కనిపించి ఉండొచ్చు. ఎస్, ఐఎమ్ ప్రెగ్నెంట్ రైట్ నౌ. నాకు 6 months కంప్లీట్ అయ్యి 7 వచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ సారీ ఇన్ని రోజులు మీకు చెప్పకపోవడానికి కూడా. బట్ నాకైతే అసలు హెల్త్ సపోర్ట్ చేయలేదన్నమాట. బట్ నేను ఒక 1 month నుంచి ఇన్స్టాలో అయితే యాక్టివ్ ఉన్నాను. సో ఈ వ్లాగ్ ఏంటంటే, నేను వేరే చోటుకి వెళ్తున్నాం అనమాట, మా రిలేటివ్స్ ఇంటి దగ్గరికి. అక్కడ నాన్ వెజ్ భోజనాలు ఉంటే మమ్మల్ని పిలిచి ఉంటే, సో ఇన్ని రోజుల నుంచి నేను ఒక్క వీడియో కూడా పోస్ట్ చేయలేదు కదా, జస్ట్ మెమరీగా ఉంటుంది. మా ఆర్యన్ టైంలో కూడా నాకు అన్నీ గుర్తున్నాయి. క్లోజ్ చేసుకుంటే ఐస్ నాకు అన్ని మెమరీస్ గుర్తొస్తాయి బ్రెయిన్లో, కానీ చూపించడానికి రేపు పెద్దగా నాకు వాడికి ఏం లేవు. సో ఇప్పుడు వీడికి పుట్టేవాడికైనా ఉంటాయనేసి చూసినాను, వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇవి కూడా నేను కంటిన్యూస్గా ఏం పోస్ట్ చేయను. నాకు ఓపిక ఉన్నప్పుడు మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. నా బ్రీతింగ్లో కూడా కొంచెం కష్టమవుతుంది అనమాట. స్పీడ్గా మాట్లాడితే నేను బ్రీతింగ్ తీసుకోలేను. సో లాట్ ఆఫ్ ఎన్నెన్నో వచ్చినాయన్నమాట, కాల్షియం లెవెల్స్ తక్కువ ఇట్లా. సో అవన్నీ ఎందుకులేండి, మళ్ళీ ఇంకొక సపరేట్ వ్లాగ్లో మాట్లాడతాను. సో ఇంక ఇక్కడైతే రెడీ అవుతున్నాను. మా ఆర్యన్ గారికి అయితే ఇంత క్యూట్గా ఉన్నాడు కదా, చూపించాను కదా, పంచ వేసినాం అనమాట. ఇంకేం లేదు, వాడికి జస్ట్ డ్రెస్ ఇస్తే చాలు, వాడు ఫేస్ గ్లోతోనే అంత ఆటోమేటిక్గా మారిపోతాడు అనమాట. సో నేను వచ్చేసి ఈ శారీ కట్టుకున్నాను. ఇది నా మ్యారేజ్ అప్పుడు శారీ. బ్లౌజ్ అయితే అస్సలు సరిపోలేదు, అన్నీ కుట్లు తీసుకొని వేసుకున్నాను అనమాట. బట్ నాకు ఈ శారీ ఇష్టం, నేను ఇష్టపడి తీసుకున్న శారీ. సో నేనైతే ఈ శారీ తీసుకున్నాను. ఇక్కడ జస్ట్ రెడీ అవుతున్నాను. పౌడర్ కూడా నేను చెప్తున్నాను కదా, ఎన్నో రోజుల తర్వాత రెడీ అవుతున్నాను ఇప్పుడు అది కూడా ఊర్లో వరకే అయిందంటే ఖచ్చితంగా నేను రెడీ కాకపోయినాను, వేరే ఊరు కదా. అది కాక ఇప్పుడున్న సమ్మర్కి నా బేబీని క్యారీ చేస్తూ అంటే చాలా కష్టం అవుతుంది. బట్ వెరీ క్లోజ్, వాళ్ళు వెళ్ళకపోతే బాగోదు, పిలిచారు కాబట్టి వెళ్తున్నాము. సో ఇక్కడ నేనంతా రెడీ అయ్యాను. లిప్స్టిక్ పూసుకున్నాను. నాకు చాలా ఇష్టం లిప్స్టిక్ యాక్చువల్గా చెప్పాలి అని అంటే, కాకపోతే అది షేడ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి క్లీన్ చేస్తున్నాను. అది కూడా మళ్ళీ నేను స్వైప్ తుడిచేసాను అనమాట. మా ఆయన ఎందుకే అంత అది పల్లె కదా అని చెప్పేసేసరికి. సో ఇట్లయితే క్లియర్ చేస్తాను. లాస్ట్కి బొట్టు పెట్టుకొని నలుపుసలు వేసుకున్నాను. వెరీ సింపుల్గా, ఏముంది, జస్ట్ ఫుడ్ తినడానికే కదా. మరి ఓవర్గా రెడీ అయ్యేంత సీన్ కూడా నాకు లేదు. చూడండి, జస్ట్ ఒక చైన్ వేసాను. హెయిర్ స్టైల్, మా వాడి హెయిర్ స్టైల్కి ఫుల్ ఫిదా ఉంటారు మా అందరూ, ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టము. ఇక్కడ మా వాడు మీకు ఐ లవ్ యూ చెప్తున్నాడు, మీరు కూడా రిటర్న్లో ఐ లవ్ యూ చెప్పండి చూసేవాళ్ళు ఎవరైనా. అండ్ దెన్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇది నేనేదో మనీ చేసుకుని తొక్క అట్లనే కాదు, జస్ట్ ఫర్ మై మెమరీ. మీకు ఇష్టమైతే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. దాంట్లో నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ వచ్చి ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ కామెంట్స్ పెడతారేమో, పెట్టకండి. నేను నాకు మెమరీస్ కోసం మాత్రమే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇక్కడ పోయేటప్పుడు వ్యూ అయితే చాలా బాగుంది. నాకు మ్యారేజ్ అయ్యి 2 years కంప్లీట్ అయ్యి 3 పడుతుంది అక్టోబర్లో. బట్ నేను ఈ సైడ్ మాత్రం ఎప్పుడు వెళ్ళలేదనమాట. ఫస్ట్ టైం ఈ రూట్లో పోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడ మా వాడు బండి ఎక్కితే చాలు నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే హెడ్ బాత్ చేపించేసాను కదా. ఇంకా ఇక్కడ అన్నీ మొత్తం అరటి చెట్లు, ఇంకా ఏంటవా తోటలు అంటారు కదా, వెజిటేబుల్స్వి, అవే ఎక్కువ ఉన్నాయి. ఇంకా సో నెక్స్ట్ అయితే అక్కడికి పోయినాము. ఇంకా నా మాట అయితే వాడు ఏం వినట్లేదు, వినడు కూడా. ఇంకా అంతమంది ఉంటే వాళ్ళు ఉంటారు, నా మాట అసలు వినడు. సో ఇంకా నెక్స్ట్ ఇదే అనమాట. మేము మా వాడికి డ్రెస్ చేంజ్ చేసాము. ఇంకా ఎండలు ఫుల్ ఉన్నాయి అసలు. ఆ రోజు నాకైతే ఎంత అంటే, ఇంటికి వచ్చేసరికి సఫికేషన్తో పడిపోయి నిద్రపోయినాను అనమాట. నెక్స్ట్ డే మళ్ళీ హాస్పిటల్ పోవాల్సి వచ్చింది. అందుకే నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, ఏ వీడియోస్ పోస్ట్ చేయడం లేదు. బట్ నేను 1 month నుంచి ఇన్స్టాలో యాక్టివ్గా ఉన్నాను. ఐ డోంట్ నో వై, బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు డూ మోర్ డ్యాన్స్ రీల్స్ అనమాట. సో ఇంకా ఇక్కడైతే నేను ఐస్ చెప్పాను కదా ఐస్, ఫుల్ ఎండలో ఐస్ తీసుకొసుకున్నాము. ఆ ఐస్ కూడా నీళ్ళకి కారిపోయింది, అస్సలు బాగాలేదు. సో వీడియో అయితే ఇది, మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే కామెంట్ చేయడం మాత్రం వదిలేసేయండి. మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ నాకు ఓపిక ఉన్నప్పుడు ఒక వీడియో పోస్ట్ చేస్తాను. బాయ్ గైస్.